జై శ్రీరామ్. మన భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారు చాలా విధాలుగా పట్టించుకుంటా అన్నాడు. ఒక చిన్న విషయం కూడా డైలీ చూసుకొని ఈరోజు ఇండియాలో ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్ హాల్లో చేస్తూ ఉంటారు బాగా డబ్బున్నోళ్ళు. ఒక 500, 1000, 2000 మంది కానీ పెట్టుకుంటే వాళ్ళు అందులో చాలా వరకు ఇది భోజనాలు మిగిలి బయట పడేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఫోకస్ పెట్టిండు మోడీ గారు. పెట్టి 1098కు ఫోన్ చేయండి. మన భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఆ స్టేట్ల సపోజ్ ఉత్తరప్రదేశ్ అనుకోండి, బీహార్ అనుకోండి, హర్యానా అనుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి, ఆ నంబర్ కొడితే ఇక్కడి నుంచి కొడితే మన ఆ ఫంక్షన్ హాళ్లకు కొడితే అనాథాశ్రమాలకు ఆ బీదల ఇండ్లు ఎక్కడెక్కడ అక్కడ పోయి దాన్ని ఏం చేస్తారంటే ఆ నంబర్ పోతే వాళ్ళు మన దగ్గరకు వచ్చి తీసుకొస్తారు. లేదా మనం ఓపికంటే ఒక ఆటోలు వేసి ఆశ్రమాలకు పంపిస్తే వాళ్ళు ఫుడ్ తింటారు. అది ఖరాబ్ చేయొద్దు. అది ఎంత పెద్ద ముచ్చటండి చెప్పండి. విదేశాలకు పోయి అక్కడ మా దేశం ఎట్లుందని ప్రచారం చేస్తుండ్రు. భారతదేశంలో ప్రతి ఒక్క విలేజ్ లా ఏం జరిగేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి, ఇంతకుముందున్న ప్రధానమంత్రి అట్లా చేశారండి మీరు? ఏం లేదు, దోసుక తినుడు, అప్పులు చేసుడు, భారతదేశం డెవలప్మెంట్ చేసి లేదు. ఇప్పుడు ఎంత డెవలప్ అవుతుంది. ఈరోజు వందే భారత్ ట్రైన్లు ఇంకొక 10 సంవత్సరాలల్లా అసలు బస్సులు ఉన్నాయి, ఊరుకు ట్రైన్లే అయ్యేటట్టున్నాయి. అలా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బస్సులు ట్రైన్లలో పోతారు చాలా మంది. ట్రైన్లలో ప్రతి ఒక్కరు ఎక్కడికి ఇప్పుడు మన ఢిల్లీ కూడా 5-6 గంటల పోయే ప్రయాణం కూడా చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు మన అక్కడ కాశ్మీర్ లా అది కట్టిండు, అది ఎప్పుడైనా కట్టిన చూడండి. అటువంటివి చేసుకుంటూ పోతుండు మోడీ గారిని ఇప్పుడు తిడుతా ఉన్నారు. ఆయన ఆ డ్రెస్ ఎత్తాడు, ఈ డ్రెస్ ఎత్తాడు, ఇవో గిలవటి చేస్తుండు. చైల్డ్ వెల్ప్ లైన్ అని ఒకటి పెట్టిండు, 1098 ఈ నంబర్ 1098. ఏ నంబర్లకి వెళ్ళి కొట్టినా పోతుంది, వాళ్ళు ఫోన్ లేపుతారు. అయితే వీళ్ళు వచ్చి గవర్నమెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళ ప్రైవేట్ వాళ్ళు కూడా అవసరం లేదు. ఆ నంబర్ గవర్నమెంట్ ఇచ్చిన నంబర్ అది ఎక్కడ ఉన్నారండి మీరు? బాలపూర్ వ్యవస్థలో ఉన్నామని అనుకోండి. వాడికి మేము ఆటో పంపిస్తున్నావు, ఏంటి వాళ్ళ పెట్టేసి అని చెప్తారు. అది పెట్టి వాళ్ళ భోజనం, చిన్నపిల్లలకు భోజనం పెట్టించేసి అక్కడ అనాథాశ్రమాలకు, ఓల్డ్ ఏజ్లకు ఎక్కడెక్కడ వాళ్ళ లిస్ట్ ఉంటుంది, గూగుల్లో కొడితే వస్తుంది. ఇప్పుడు ఈజీ అయిపోయింది గూగుల్ కొట్టుడు. అది కొడితే వస్తే వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ భోజనం చేస్తారు. వీళ్ళ కడుపు చల్లకుండా ఎవరు అన్నం పెట్టిరో అలా వాళ్ళకు దీవిస్తారు. దానికి ఇప్పుడు ఇటువంటివి కూడా తీసుకొచ్చాడు చూడండి. అంటే ప్రతి ఇక్కడ ఎమ్మెల్యే తెలియదు, ఇక్కడున్న ఎంపీలే తెలియదు, ఇక్కడున్న మన ముఖ్యమంత్రి తెలియదు. ఇక మోడీ ఉట్టిగానే ఉంటుండు, మంచిగా డ్రెస్సులు వేసుకొని పోతుండు. ఇలా కామెడీ చేసి వీళ్ళు ఒకడో మోడీగాడు అంటాడు, ఒకడో ఇట్లా అంటాడు. ఇక వీళ్ళకు నోటికి వచ్చిందే అంటది. ఆయనతో పెట్టుకుంటే అందరు అవుట్ అయిపోయినారు. ఫస్ట్ అది చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు, అవుట్ అయిండు. మళ్ళా జగన్ పెట్టుకున్నాడు, ఆయన అవుట్ అయిపోయాడు. ఇగో చూడండి, ఆయన ఒక చక్రం తిప్పుతా ఉన్నాడు. మోడీ ఉన్ను అమిత్ షా చూడండి, ఆయన ఎంత పెద్ద నాలెడ్జీ. ప్రతి ఒక్కరు మన భారతదేశంలో మంచి చట్టాలు తీసుకొస్తే అప్పుడు రైతు చట్టాలు తీసుకొచ్చారు. రైతు చట్టాలు అంటే ఎంత మంచిదని రైతులకు తెలియదు. పాపం అది కుంభకోణాలు చేసేందుకు వాళ్ళు స్ట్రైక్ చేశారు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, చైనా వాళ్ళ దగ్గర డబ్బులు చేసి వాళ్ళు వసూలు చేశారు. మన తెలుగు రాష్ట్రాలు ఎవడన్నా మాట్లాడినా అండి? తెలుగు రాష్ట్రాలలో ఆ చట్టాలు తీసేయమని ఎవడన్నా అన్నాడా అండి? ఎవడలే. ఎందుకంటే ఎవడైతే మోసం చేస్తుండో కేజ్రీవాల్, వాడు పెద్ద దొంగ, వాడు ఒక ఆల్ ఖైదా, వాడు నాకేం లేదని వాడు 500, 1000 కోట్లు ఇల్లు కట్టుకున్నాడు. ఒక గట ఉంటోడు చెప్పిన మాటలు వింటున్నారు వీళ్ళు. జనంకు నాలెడ్జీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ప్రతి ఒక్క ఏ పార్టీ ఉండదుగా అని నేను అనుకుంటున్నాను. జనము అందరూ ఒకసారి దయచేసి మీరు అందరూ వినండి, ఒకసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఆడ మోడీకి ఇండ్లున్నాయా, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని చేసుకోండి. అవన్నీ నేను ఏం మాట్లాడను. ఇంకా వేరే నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తాను పెద్ద టీవీ ఛానల్లో, ఆ టీవీ 9లో కానీ సుమన్ టీవీలో కానీ ఇంటర్వ్యూ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దేశంలో 20, 30 లక్షల, 50 లక్షల మంది చూస్తారు. ఇప్పుడు దీన్ని 1,00,000 మంది చూస్తారు. నేను కాశెట్టి కుమారు ఇన్ఫాక్ట్ అని ఒక ఛానల్ పెట్టాను.
మన ఇక్కడ జరిగేది విలేజ్లలో జరిగేది. నేను విలేజ్లలో తిరుగుతాను, నెలకు 15 రోజులు విలేజ్లలో తిరుగుతున్నాను. అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తున్నాను. ఆ విలేజ్ కూడా న్యూస్ కూడా మీకు పెడతాను. మీరు దయచేసి మీరు చూసుకోండి. కాశెట్ కుమార్ ఇంపాక్ట్ మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మునిగిపోయేది ఏం లేదు. నాకు మంచి మాటలు చెప్పేటోడు ఒకడు దొరుకుతుండు, మనోడు తెలుగోడు అని ఆలోచించుకోండి. అలా చేయండి. జై శ్రీరామ్, జై గోమాత, జై శ్రీరామ్, జై గో